హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు 4016 6016కి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, అలాగే ఈ నెలలో అందాల్సిన పెన్షన్లు అవి 2016 ఇస్తారా, 4016 ఇస్తారా, లేదంటే 6016 4016 ఇస్తారా అనే సమాచారాలకి సంబంధించి మరెంతో సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే, అంటే 2016 రూపాయలు పొందుతున్న రోజులు పోయి 4000 రూపాయల రోజులు వస్తాయని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటు 4016 పొందుతున్న వాళ్ళకి కూడా 6000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక్కడ 2016 పొందుతున్న వాళ్ళు ఎవరు? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు, బోధకాలు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం 2016 పొందుతున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 4000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇటు 4016 పొందుతున్న దివ్యాంగులకేమో 6000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఎప్పటి నుండి అనే విషయానికి సంబంధించి చాలామందిలో ఆందోళన, అలాగే పొందాలి అనే ఆలోచన ఉంది. సో వీళ్ళకి సంబంధించిన 4000 రూపాయలు 6000 రూపాయలను ప్రభుత్వం ఆగస్టు నెల నుండి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. ఈ ఏర్పాట్లలో మొదటి దశ ఏంటి అంటే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయాలనేది ఫస్ట్ దశ. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే, ఆగస్టు నెలలో మళ్ళొకసారి కొత్తగా అర్హత కలిగిన వాళ్ళకి దరఖాస్తు ప్రక్రియకి అవకాశం కల్పించనుందనే సమాచారం తెలుస్తుంది. అంటే ఎవరికైనా ఏజ్ పైబడింది అనుకోండి, వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనుంది. వాళ్ళందరికీ సంబంధించిన పెన్షన్లన్నీ కూడా దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రంలో పెంపుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే మొత్తానికి విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళు. వీళ్ళకి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను అందిస్తుంది. గతంలో బడ్జెట్లో 14,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు కూడా 14,000 కోట్ల రూపాయలు కేటాయించారనమాట. కానీ పెంపుకు సంబంధించి తెలిసిన అప్డేట్ ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల పెన్షన్లకి అదనంగా సుమారుగా 8 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేసి 50 లక్షల మంది లబ్ధిదారులకి రాబోయే 2025 సంక్రాంతి నుండి కొత్త పెన్షన్లకి నిధుల కేటాయింపు చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పెన్షన్లకి మంజూరు చేసే విధంగా అయితే కనిపిస్తుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. కొత్త పెన్షన్లను కూడా అదే సమయంలో మంజూరు చేయనుంది. దానికంటే ముందు మళ్ళీ కొత్త అప్లికేషన్లు అనేవి ప్రభుత్వం తీసుకొనుంది. ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్ష నాయకులు, మిత్రపక్ష నాయకులు కూడా అడిగారు, తెలంగాణ రాష్ట్రంలో మరి హామీలు ఇచ్చారు, పెన్షన్లు ఎప్పుడు పెంపు చేస్తారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారని. దానికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తూ అతి త్వరలో ఈ ప్రక్రియలను ప్రారంభించి రాబోయే కొద్ది రోజులలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.